ఛాన్స్ టాప్‌కొచ్చి ఏపీ ఇంటర్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట రిజల్ట్స్ సంబంధించి. సో, వీటి డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ వచ్చేసి మనకు అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయలేదు. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్‌గా ఉంటుంది. సో, నాకు హెల్త్ బాలేకపోయినా వీడియో చేస్తున్నాను. సో, ప్లీజ్ లైక్. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద అయితే కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మనకు అప్డేట్ ఇంకా చూసుకుంటే త్వరలో ఇంటర్ 10 ఫలితాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్ సంబంధించి చూసుకుంటే ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం నేటితో అయితే మనకు ముగియనున్నాయి. అంటే మనకు 2 డేస్‌తో అయితే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ నెల మనకు 12వ తేదీ నాటికైతే ఇంటర్ ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. అంటే మనకు ఏప్రిల్ 12న ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టయితే మనకు ఒక న్యూస్ అయితే వస్తుందనమాట. అలాగే మనకు 10వ తరగతి మూల్యాంకనం కూడా ఈ నెల 8తో అయితే ముగియనున్నది. సో, దీనికి సంబంధించి మనకు ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకైతే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, మనకు ఇక్కడ అప్డేట్‌గా చూసుకుంటే త్వరలో ఇంటర్ 10 ఫలితాలు అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం అనేది ఇచ్చారు. అలాగే మనకు నేటితో ముగియనున్న ఇంటర్ మూల్యాంకనం 4 రోజుల్లో 10వ తరగతి పేపర్ కూడా పూర్తి అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు చూసాక మనకు ఇక్కడ మొత్తం మ్యాటర్ అదే ఇచ్చారు. మనకైతే ఎంతమంది ఎగ్జామ్ రాసారు, పేపర్ కరెక్షన్ అయితే ఎంతవరకు జరిగింది. సో, మనకు గత ఏడాది చూసుకుంటే ఏప్రిల్ 20న ఇంటర్ అని మనకు మే 6న 10థ్ ఫలితాలు అయితే విడుదల చేశారు. సో, దానికి సంబంధించి మనకు ఇక్కడ ఇదే ఇచ్చారు. సో, మీరు చూసాక మనకు ఈ యొక్క ఇంటర్ ఫలితాలనేవి మనకు త్వరలో అయితే విడుదల చేయనున్నారు. టుడే అయితే మనకు ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. మనకు మే 12థ్ అనేది ఇదొక ఎక్స్‌పైరీ డేట్ అనమాట మనకైతే చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మనకు హాలిడేస్ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే సమ్మర్ హాలిడేస్ జూనియర్ కళాశాలకు వేసవి సెలవులు మే 31 వరకు అనేది మనకిచ్చారు. అంటే మీకు మే 31వ తారీఖు వరకైతే ఈ యొక్క వేసవి సెలవులు అయితే ఉంటాయి. సో, ఇదనమాట వచ్చిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందే. థాంక్స్ ఫర్ వాచింగ్.